ఓం నమో వెంకటేశాయ. మా నాసా మూమెంట్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీ కాండూరి రంగాచారి స్వామి వారు ఈ ఆలయం యొక్క గొప్పతనం, దాని ప్రాముఖ్యత, వాటి విశేషాలు మనతో చెప్పడానికి ముందుకు వస్తున్నారు. సో అవేమిటో చూసేద్దామా మరి? పదండి. జై శ్రీమన్నారాయణ. మన రాజమహేంద్రవరం సీతంపేట జమీందార్ మెట్టపై వేయించేసినటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా విశేషమైనది. శ్రీ 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 త్రిగంటి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి మంగళాశాసన శాసనాలతో శ్రీ 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 త్రిగంటి అహోబిల రామానుజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీమాన్ శ్రీకావరపు శివరామ సుబ్రహ్మణ్యం మీనాక్షి దంపతులసై శ్రీ మన్మథనమ సంవత్సర వైశాఖ మాస సప్తమి శ్రవణ నక్షత్ర రోజున స్వామివారి ప్రతిష్ఠించబడినారు. స్వామివారి ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూజ చేసుకుని వచ్చే పుష్కరాత్సవాలు స్వామివారికి ఎంతో వైభవేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే స్వామి దక్షిణముఖంగా వేయించేసి ఉన్నారు. రాజమండ్రిలో ఎక్కడా లేనట్టు విధంగా స్వామి వెంకటేశ్వర స్వామి దక్షిణంగా వేయించేసి ఉన్నారు. మీకు ఎక్కడైనా సరే వెంకటేశ్వర ఆలయం తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా ఉంటుంది తప్ప దక్షిణముఖంగా ఎక్కడ స్వామి చూడగలమాట. కానీ ఈ ఆలయం విశేషం ఏంటంటే దక్షిణముఖంగా చూడటం వల్ల మీకు సంకల్ప సిద్ధి బాగా జరుగుతుంది. సంకల్పనగా మనకి వివాహం కావాల్సిన వివాహం, సంతానం కావాల్సిన సంతానం, ఇంకా మీ ఇతర కోరికలు ఏమన్నా సరే మీకు స్వామివారికి సేవించుకొని నాకు ఈ కోరిక తీరాల్సి స్వామి చెప్పని స్వామివారికి విన్నవించి వెళ్తే కనుక ఆ కోరిక వెంటనే మీకు సిద్ధిస్తుంది. ఈ ఆలయం విశేషం ఏంటంటే ఆ కోరిక తీరిన వాళ్ళందరూ వచ్చి వెంటనే స్వామివారికి 108 కొబ్బరికాయలతో మీ మొక్కుబడులు తీర్చుకుంటారన్నమాట. అలా చాలామందికి చాలా జరిగినాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వైశాఖ మాస శుక్ల పంచమి రోజున సంతానం లేని వారికి సంతానం కోసం గరుడ ప్రసాదం జరుగుతుంది. ఎంతోమంది డాక్టర్లు ఇంకా పుట్టరో సంతానం లేదు రాదు అన్న వారికి కూడా ఈ ఆలయంలో గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సంతానం కలిగింది. చాలామందికి జరిగిందన్నమాట. అదేవిధంగా స్వామివారికి నిత్యం ఉదయం సుప్రభాత సేవ, అనంతరం ఆరాధన, ఉదయం సహస్రనామార్చన జరుగుతుంది. మధ్యాహ్నం రాజభోగం ఆరాధన, సాయంత్రం సంధ్య ఆరాధన భోగం జరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఏకాదశికి స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం, సంవత్సరం బ్రహ్మోత్సవాలు, విశేషంగా ధనుర్మాస మహోత్సవం మార్గశిర మాసంలో ప్రారంభించుకుని భోగి రోజున స్వామివారికి గోదా కళ్యాణంతో స్వామివారికి ఎంతో వైభవేతంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. తప్పకుండా మీరు అందరూ సేవించుకొని స్వామివారికి ఎంతో విశేషంగా ఉంటాయి, అలంకరించుకుంటారన్నమాట. నిత్యం మీరు ఎప్పుడు చూసిన స్వామి అలా చిరునవ్వుతో ఉంటారు. ఎప్పుడు స్వామి దీపకాంతులతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తారు. తప్పకుండా వచ్చే స్వామిని సేవించుకొని ధరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.